గత నాలుగేళ్లుగా మహిళలకు బంగారు రూపులు పట్టు చీరలు ఇస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఏడాది 4000 బంగారు రూపులు కంబాల కానుక వనితల వేడుక పేరిట 1,00,000 పట్టు చీరలను పంపిణీ చేసినట్లు వివరించారు. స్థానిక మంచిర్యాలలో జరిగిన మీడియా సమావేశంలో కంబాల మాట్లాడుతూ రాజానగరం, జగ్గంపేట నియోజకవర్గాలలో అలాగే పోలవరం జిల్లాలో కులమతాలకు అతీతంగా మహిళలకు పట్టుచీరలు, బంగారు రూపులు అందజేసినట్లు ఆయన తెలిపారు. ముస్లిం, క్రైస్తవ మహిళలు కూడా వచ్చి బంగారు రూపులు అడిగి మరీ తీసుకున్నారని, తామంతా హైందవ ధర్మాన్ని గౌరవిస్తామని, ఇళ్లలో కార్యక్రమాలు కూడా హిందువుల మాదిరిగా చేసుకుంటామని చెప్పారన్నారు. వాళ్ళు నిజంగా ఆ విధంగా చెప్పారన్న ఉద్దేశంతోనే తాను కూడా మహిళలను గౌరవించాలన్న ఉద్దేశంతో ముస్లిం, క్రైస్తవ మహిళలకు బంగారు రూపులు, పట్టుచీరలు ఇచ్చినట్లు తెలిపారు. తాను ఈ సేవా కార్యక్రమాలన్నీ కాకుండా వ్యక్తిగతంగానే చేస్తున్నానని, అయితే పార్టీ దృష్టికి తన కార్యక్రమాలను తీసుకువెళ్తున్నామని తెలిపారు. అన్ని చోట్ల బీజేపీ పట్ల మంచి సానుకూల స్పందన ఉందని గుర్తించినట్లు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలో సర్ కార్యక్రమం ఇన్ఛార్జిగా BLAలతో సక్రమంగా పనిచేయించినందుకు రాష్ట్రంలోనే నెంబర్ 1గా జగ్గంపేటకు పేరు వచ్చిందని రాష్ట్ర నాయకత్వం అభినందించారని కంబాల శ్రీనివాస్ వివరించారు. ప్రతి సంవత్సరం కూడా నేను ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించే బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము ఈ సంవత్సరం ఇది సీజన్ 4గా 2026కి సీజన్ 4గా నేను శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏంటంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని ఒకటి శ్రీకారం చుట్టి అది 11th జూలై 2026 నాడు స్టార్ట్ చేసి మీకు ఆల్రెడీ పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అది 2 ఆగస్టు 2026 వరకు కూడా నిరాఘాటంగా సాగింది. ఇందులో చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే 1,00,000 పట్టు చీరలు నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అది టార్గెట్ రీచ్ అయింది. మేము తర్వాత కాల్కులేట్ చేసుకున్నాం, 90,000 అనుకున్నాం. 90,000 కాదు, 1,00,000 కూడా టార్గెట్ రీచ్ అయింది. మోడీ గారి స్ఫూర్తితో నేను చేస్తున్న ఈ పని అంతా కూడా ఈ విధంగా విస్తృతంగా వెళ్ళడం చాలా సంతోషం అనిపించింది. నిన్నటి వరకు అంటే మొన్న 21వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం మేము, కానీ నిన్న కూడా అది 20వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం మేము. కానీ 21వ తారీఖు కూడా కలుపుకుంటే మేము 1,00,000 పట్టు చీరల టార్గెట్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. అలాగే 4,000 బంగారు రూపులు కూడా అందరికీ కూడా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో అందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. ఆగస్టు 14వ తారీఖున మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే ఒక మండల స్థాయి నాయకుడిగా కాకుండా, అలాగే జిల్లా స్థాయి నాయకుడు కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిగా, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నన్ను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన కూడా విడుదలైంది, మీకు అఫీషియల్ నోట్లో కూడా వచ్చింది. అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకోవడం కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పాటు పంచుకోవడం కోసం, ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం చెప్పి ఇది పెట్టడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ నాకు ఎవరైతే అభిమానులు వేలాదిగా ఉన్నారు, ఇప్పుడు వేలాదిగా అభిమానులు, లక్షల్లో కూడా చెప్పొచ్చు మీరు, లక్షలాది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలాసార్లు అసహనంగా ఉండేవారు. ఏంటి సార్ మీరు 2024లో జాయిన్ అయ్యారు, ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ మనం గుర్తించలేదని అడిగితే నేను ఎంత సహనంగా ఉండి ఈ రోజున అధిష్టానం యొక్క అభిమానానికి గురయ్యాను, అది వాళ్ళందరికీ ఈరోజు నిరూపించడం జరిగింది. ఎందుకంటే చాలామంది నా కార్యకర్తలు చాలా రకాలుగా అసహనంగా ఉండేవారు. ఎన్నాళ్ళలా సేవ చేస్తాం సార్, ఇది మనకి గుర్తింపు లేదని చెప్పి బాధపడుతూ ఉండేవారు. వాళ్ళందరికీ ఈరోజు నేను వాళ్ళకి చూపించాను. వాళ్ళకి ఏంటంటే మనం సహనంతో ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ. దీంట్లో ఇది సిద్ధాంతపరంగా నడిచే పార్టీ. ఎవరికో డబ్బు ఉందనో, ఎవరికో వాక్చాతుర్యం ఉందనో, లేకపోతే గొప్ప లీడర్గా వేలాది మంది జనం ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎవరికి పదవులు ఇవ్వదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి చాలా రకాలైన ఫిల్టర్స్ ద్వారా వాళ్ళు చూసుకున్న తర్వాతనే వాళ్ళు ఎన్నిక చేస్తారు.